తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జోష్ కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా ఇదే డిస్కస్ జరుగుతున్నది. ఈసారి బీఆర్ఎస్ గట్టిగా ఢీకొనే ప్రయత్నం చేస్తున్నది. దాదాపు కేడర్లో కూడా చాలా జోష్ నింపుతూ ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. మనం మహబూబాద్ నియోజకవర్గాన్ని తీసుకుంటే మహబూబాద్ మున్సిపాలిటీతో పాటు కేసముద్రం మున్సిపాలిటీ ఉంది. ఈ రెండు మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరేసే విధంగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ గారు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి అసలు ఈసారి? యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంటే మా ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు అందరికి కూడా ఉమ్మడి వరంగల్ అంటే ఉమ్మడి మహబూబాద్ జిల్లాలో కనిపిస్తున్నది. మెడికల్ కాలేజ్ అయితేనేమి, అదేవిధంగా జిల్లా కేంద్రం అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, మున్సిపాలిటీ నిధులు, సెంటర్ లైటింగ్, పార్కు, ఇవన్నీ కూడా అభివృద్ధి ఫలాలు గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ప్రజలందరూ కూడా అనుభవించారు. మరి 2 ఏళ్ల నుంచి ఏం కనబడుతుందంటే ఆటోలకు ఎగ్గొట్టినటువంటి ఆటో కార్మికులు దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నది. మరి పెళ్ళిళ్ళు అయినటువంటి వారికి తులం బంగారం ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. మరి నిరుద్యోగులకు ఆత్మహత్యలకు పోతున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్యపోతున్నారు. మరి 10 ఏళ్లలో రైతులందరూ కూడా వ్యవసాయం పండుగలాగా ఉండడం ఇప్పుడు దండుగాని మరొకసారి రైతులు అంటున్నారు. దండుగానుడు కాదు, వాళ్ళు మరొక్కసారి ఆత్మహత్యల వైపు చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 2.5 ఏళ్లలో విధ్వంసం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం విధ్వంసం జరిగింది. ఆ జిల్లాలలో మహబూబాద్ జిల్లా కూడా ఒకటి. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, గులాబీ కండువా వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ పైన ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉన్నది. ఇక్కడ ఒక ఎమ్మెల్సీ రవీందర్రావు గారు ఉన్నారు, మాజీ మంత్రి సత్యవతి గారు ఉన్నారు, ఎంపీ కవిత గారు ఉన్నారు, శంకర్ నాయక్ గారు ఉన్నారు. గులాబీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఈ నాయకత్వం కింద పనిచేసి ఖచ్చితంగా మున్సిపాలిటీలు 36కి అత్యధిక శాతం మెజార్టీ గెలిపించే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. మరి 13వ తారీఖు రిజల్ట్స్ వచ్చే రోజు మహబూబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేయటం ఖాయం. మరి ఇంకొక వైపు చూసినట్టయితే కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ఈరోజు మరి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టే పాపం మిత్రపక్షాలుగా వివరించి వారిని అధికారం తీసుకొచ్చినటువంటి సిపిఐని కూడా మిత్రద్రోహం చేసింది. కాబట్టి వాళ్ళు కూడా మరి ద్రోహాన్ని భరించలేక మరి గతంలో మాతోని మరి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కూడా సిపిఐ మాకు మద్దతు తెలిపింది. ఆ రోజు తెలంగాణ ద్రోహులు ఇక్కడ వస్తే ఇక్కడ మహిమగల రాళ్లతోని బుద్ధి చెప్పారు. కాబట్టి అప్పుడు తెలంగాణ ద్రోహులకు మహిమగల రాళ్లతో బుద్ధి చెప్తే ఇప్పుడు మహబూబాద్లో మహిమగల ఓట్లతోని ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ పైన జెండా ఎగరేశారు ఖాయం. చెప్పండి, మీరు బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు. ఒక 2 ఏళ్ల కింద జరిగిన పరిణామానికి ఇప్పటికీ ప్రజల్లో ఎటువంటి స్పందన కనబడుతుంది? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ప్రకటించినప్పటి నుంచి 36 వార్డులో కూడా అంటే అభ్యర్థులను చూస్తుంటే మా దగ్గర ప్రతి వార్డులో కూడా పోటాపోటీ అంటే నేను పోటీ చేస్తా అని అభ్యర్థులు ఎక్కువ వస్తూ ఉన్నారంటే వాస్తవం సర్వేలు చేసినా మేము గమనించినా కూడా అంటే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ సీటు మహబూబాద్ మున్సిపాలిటీలో కైవాసం చేసుకుంటుందని స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అభ్యర్థులు కూడా ఇవాళ అధికార పార్టీ ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండి ఎంపీలు ఉండి ఇక్కడ అందరు వాళ్ళకి సపోర్ట్ ఉన్నప్పుడు ప్రజల సపోర్ట్ లేదు వాళ్ళకు. వాళ్ళు 2 ఏళ్లకు మొన్న ఎలక్షన్స్లో ఏదైతే వాళ్ళు భ్రమపడి అతి ఆశకు పోయి అంటే ప్రజలు పాపం ఆశపడి అంటే కేసీఆర్ మంచోడే కానీ ఒక్కోదమ్ము కొంచెం కాంగ్రెస్కి వేయాలని చెప్పేసి అయితే ఆశపడరు వాళ్ళు మోసపూరితమైన 420 హామీలు 6 గ్యారెంటీలు ఏది చెప్పినో దాంట్లో ప్రజలు మోసపోయిన విషయం స్పష్టంగా అర్థం చేసుకుని వాళ్ళు ఈ మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీరు గమనించండి. మా మహబూబాద్ జిల్లాలో బ్రహ్మాండంగా అదే పర్టికులర్ మా మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో మేము దగ్గర డి అనే విధంగా సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. అలా సింబల్స్ లేవు అంటే సర్పంచ్ సింబల్స్ లేవు. కానీ ఇవాళ కేసీఆర్ గారి గుర్తు అయినా మా నాయకుడు గుర్తు కారు గుర్తు మీద పోటీ చేయడానికి అందరూ అంటే ఎవరైతే అభ్యర్థులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. 36 వార్డులలో మేము 100 పాళ్ళు అత్యధికంగా అంటే వాళ్ళు అధికార బలం పెట్టుకొని పోలీసులతో కావచ్చు రకరకాల ఎన్ని ప్రలోభాలకు
లోపరిచినా కూడా ప్రజలు మాత్రం కేసీఆర్ వెనంటే ఉన్నారు, మా పక్షాన ఉన్నారు. ఈ రెండేళ్ళలో చాలా మార్పు ఉంది. ఎందుకంటే మనం మీకు తెలుసు రైతులు అయితే యూరియాల కోసం ఎంత హరిగోసపడ్డారో, ఇటు చుట్టుపక్కల మా మండలం అంతా ట్రైబల్ ఏరియా మీకు తెలుసు, చాలా హరిగోసపడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఇక మున్సిపాలిటీలో అయితే అప్పుడు నేను పార్లమెంట్ సభ్యులుగా నేను కావచ్చు, మా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు కావచ్చు, సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, ఇటు రవీంద్ర గారు కావచ్చు, అందరం కూడా కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో, మా యువ నాయకుడు కేటీఆర్ గారి యొక్క బ్లెస్సింగ్స్తో కూడా మహబూబాద్ మున్సిపాలిటీలో ఎన్ని అంటే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు కేసీఆర్ గారు అప్పుడు ప్రచారం వస్తూ కూడా అంతకంటే ముందే 50 కోట్లు అనౌన్స్ చేస్తే కనీసం ఆ 50 కోట్లు వాళ్ళు ముట్టుకున్న దాకాలే అవి క్యాన్సిల్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు, అంటే మున్సిపాలిటీ ఎలక్షన్ ముందు హుటాహుటిన ఏవైతే మేము ప్రారంభించిన వాటికి మళ్ళీ వాళ్ళే కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాల పైన పేర్లు మార్చి వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి శిలాఫలకాలు పెట్టుకొని వాళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారిని పట్టుకొచ్చి ఏదో హంగామా చేసిండు. కానీ ఇక్కడ మానుకోట ప్రజలు ఇక్కడున్న జనాలు మాత్రం ఎవరంత పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసపూరితమైన హామీలకు ఇప్పుడే నష్టపోయాము. మహబూబాద్ మున్సిపాలిటీ పరిధి 36 వార్డులలో కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పారిశుద్ధ్యం లోపం విపరీతంగా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కాలనీలోనే ఇక్కడ సాక్షాత్ మేము నాయకులున్న మా వార్డులో మా కాలువలు కూడా సొంతంగా మేము మా సొంత పైసలతో క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అంటే మా ఏరియాలో ఇట్లా ఉందంటే ఇక సామాన్యమైన ఏదైతే ఇటు మారుమూలగా మన ప్రాంతాల్లో అయితే ఆ మురికి వాడల్లో కావచ్చు, ఎక్కడ పందులు అక్కడ ఇంత వర్స్ట్గా అంటే ఇటువంటి సిచ్యువేషన్ నాకు తెలిసి ఒక 20 ఏళ్ళలో ఏ రోజు కూడా చూడలేదు. ఇక్కడ ఉన్న చాతకాని నాయకులు దద్దమ్మల వల్ల మున్సిపాలిటీ చాలా వెనుకబడింది. అందుకే ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే అది మా బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ అందరూ మళ్ళీ మాకు కావాలి, మా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేము గెలిపించుకోవాలి. అట్లయితేనే కాంగ్రెస్ వాళ్ళకు ముక్కుతాడు వేసి గుంజినట్టుగా మళ్ళీ అన్ని అభివృద్ధి పని చేయొచ్చు అనే విధంగా కూడా ప్రజలందరూ మా వెంటనే ఉన్నారు. ఖచ్చితంగా రేపైతే 11 తారీఖు జరగబోయే ఓట్లలో, ఎందుకంటే మా దాసి వినయ్ భాస్కర్ గారు మా కోఆర్డినేటర్ గారు రావడం కూడా చాలా లక్ మాకు. ఎందుకంటే వాళ్ళు చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ బ్రహ్మాండంగా అన్ని చోట్ల ఏ విధంగా అడుగులు వేయాలో వారి సీనియారిటీ పెట్టుకొని కూడా చేస్తాను. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే అనుకోకుండా సిపిఐ వాళ్ళు కూడా మొన్నటి వరకు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో చాలా అగ్రెసివ్గా పనిచేసి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గెలవడానికి దాంట్లో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించింది ఈ మహబూబాద్ నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో కావచ్చు. అటువంటిది వాళ్ళు వెన్నంటే ఉండి విడ్రాకి 15 నిమిషాల వరకు కూడా వాళ్ళ గొంతు కోసిన కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎట్లయితే మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల గొంతు ఎట్లా కోసిండ్రో సిపిఐ వాళ్ళకు కూడా ఇదే విధంగా గొంతు కోసిండ్రు. వాళ్ళు ఎంతో బాధతో ఉండి మా దగ్గర అంటే మేము పరస్పరం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ఉంది, మీకు కూడా మీ దృష్టికి కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మానుకోట గులాబీ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వారికి గిఫ్ట్గా ఇవ్వడం ఖాయం. ఇది మొత్తం కవిత గారు చెప్తున్నారు. 2 ఏళ్ల క్రితం మోసపూరిత వాగ్దానాలతో గెలిచారు తప్ప 2 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. గతంలో చేసిన కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప ఏం చేయలేదు. కాబట్టి తప్పనిసరి ఈసారి మహబూబాద్ కేసముద్రం మున్సిపల్ ప్రజలు మాకే పట్టం కడతారని కవిత చెప్తున్నారు. వీడియో రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, మహబూబాద్.